So what I'm trying to say, if you want to develop any software, we will follow a process. Okay, we will follow a process. It can be a waterfall model, it can be a V model, or it can be an agile model. So in the year 2000, 2005, in these years, most of the people used to follow waterfall model and V model. Like, what is meant by waterfall model? Waterfall model is nothing but client used to give the requirements. Okay. Client used to give the requirements. Client మనకి requirements ఇచ్చినప్పుడు వాడు like he used to explain everything and he used to give in the form of a document. Okay. Some SRS documents and software requirement specification documents అంటే requirement 1, requirement 2, requirement 3, requirement 4 అని ఇట్లా ఇస్తుండే, రైట్? సో ఈ రిక్వైర్మెంట్స్ అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చేసేసి వాడికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసి ఒక 1 year ఆర్ నీ డ్యూరేషన్, ఓకే, 6 months డ్యూరేషనా లేకపోతే 2 months డ్యూరేషనా, ఇట్లా టైం పెట్టేసేసి ఇంకా మధ్యలో ఇంటరాక్షన్స్ ఉండవు. ఓకే, whatever the requirements he has given, he is to set the deadline 10 months. Suppose 10 months lopata ivi complete avvali, right? So ఈ 10 months అయిపోయిన తర్వాత మరి రిటర్న్ వస్తాడు అనమాట. రిటర్న్ వచ్చిన తర్వాత అప్పుడు ప్రోగ్రెస్ చూస్తాడు. ప్రోగ్రెస్ చూసినప్పుడు ఏమంటాం, వీడు చేసిన అప్లికేషన్ చూపెడతాడు వాడికి. అప్పుడు ఏమంటాడు, అరే ఇది ఇట్లా ఎందుకు ఉంది, దెర్ షుడ్ బి సమ్ అదర్ థింగ్, రైట్? నేను ఒకటి చెప్పినా నువ్వు ఒకటి చేసినావు, నాకు బ్లూ కలర్ లో లైక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇలా రావాలని చెప్పిన, నువ్వు కంప్లీట్ గా సమ్ కైండ్ ఆఫ్ గ్రేష్ ఇచ్చినావు, లేకపోతే ఫాంట్ సైజ్ ఇది కాదు, ఓకే, పేజ్ సైజెస్ ఇట్లా ఉండొద్దు అని చెప్తాం. ఎగ్జాంపుల్, లెట్ us say you went to a tailoring shop and you have given the requirements in the form of like, నాకు ఈ స్టైల్లో కావాలి, ఈ స్టైల్లో కావాలని ఇచ్చినావు. ఓకే, రిటర్న్ మళ్ళీ నువ్వు వెళ్ళినావు. రిటర్న్ వెళ్ళే వరకు వాడు అప్పటికే లైక్ సమ్ కైండ్ ఆఫ్ లాంగ్ ఏమంటాం, సమ్ డిఫరెంట్ యాపిల్ కట్ బదులు సమ్ నార్మల్ కట్ ఏదో సమ్ సో వాట్ ఎవర్ ద డైమెన్షన్స్ వీ హ్యాస్ గివెన్, ఆ డైమెన్షన్స్ ని కాకుండా డిఫరెంట్ గా పుట్టిండు కదా. సో అప్పుడు మనం ఇచ్చిన రిక్వైర్మెంట్స్ కి మన అవుట్పుట్ కి ఏమన్నా మ్యాచ్ ఉందా? లేదు. దానికి తోడు ఇక్కడ మనం ఏమేమి లాస్ అవుతున్నాం, వాడికి ఇచ్చిన డ్యూరేషన్ ఒక 1 week ఏదైతే ఉందో అది లాస్, దాంతో పాటు లైక్ వాట్ వి కాల్ మెటీరియల్ కానివ్వండి, అంటే వాడు తీసుకున్న ఛార్జెస్ కానివ్వండి, ఇవన్నీ లాస్ ఫ్యాక్టర్స్. సో అజ్యూమ్ ఇట్స్ ఆల్ అబౌట్ ఎ సింగిల్ పర్సన్ కదా. అక్కడ లాస్ అయింది ఒక వ్యక్తి మాత్రమే. వెన్ ఇట్ కమ్స్ టు ఎ ప్రాజెక్ట్, I have hired 10 people, 10 resources, right? So 10 resources as well as, whatever the payment we have given and all. So idanta huge loss. So the main thing entante, he is coming after 10 months, right? So he's coming after 10 months, which is a, it's a loss to everybody. So basically this is not entertainable. So it's a loss to the company. So people started thinking there should be some kind of other model. Okay, so నేను లేమన్ ప్రాస్పెక్టివ్ లో చెప్తున్నా, రిక్వైర్మెంట్స్ ఈ రోజు ఇచ్చిండు, ఆఫ్టర్ 1 month or 2 months తర్వాత ఒక క్లయింట్ వచ్చిండు, మళ్ళీ వాడు అడగడము, మళ్ళీ చేంజెస్ చేయడము, దానివల్ల there is an extension in the project. Okay, and moreover they are not clear with the whatever the client said that particular date, అదే రిక్వైర్మెంట్స్ మళ్ళీ ఒక 10 months తర్వాత చూస్తే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో this got flopped in the sense, very success rate is very less, 45% or something around the success rate unde, 20% or 45%. So people started not to follow on waterfall model. Okay, so now next model is V model. V model kuda same ante, development start chesinappudu testing start chestam. It's kind of a parallel, but however it's not much successful. So then the agile methodologies came into the picture. So ee agile methodologies lo, okay,
ఈ అజైల్ మెథడాలజీస్ లో ఏంటంటే ద మెయిన్ అజెండా ఆఫ్ దిస్ ఇస్, సో ద మెయిన్ అజెండా ఆఫ్ అజైల్ మెథడాలజీ ఏంటిది? టు ప్రమోట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ డెవలప్మెంట్. నథింగ్ బట్ వి విల్ డెలివర్ ద సాఫ్ట్వేర్. అంటే మనం ఎప్పుడైతే ఒక సాఫ్ట్వేర్ ని తయారు చేస్తున్నామో దాన్ని పీసెస్ గా డెవలప్ చేసి క్లయింట్ కి ఇస్తూ ఉంటాం. అండ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ లో వి విల్ హ్యావ్ ఏ డిస్కషన్ విత్ ద క్లయింట్. ఓకే, లెట్ అస్ సే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఐఎమ్ కన్స్ట్రక్టింగ్ ఏ హౌస్. ఓకే, ఐఎమ్ కన్స్ట్రక్టింగ్ ఏ హౌస్. ఫ్రమ్ స్టార్టింగ్ డే 1 దగ్గర నుంచి నేను ఎట్లా ఆలోచిస్తున్నా అంటే, ఐ హావ్ డన్ ద బేస్ అదంతా వేసేసిన. సో ఐఎమ్ డీలింగ్ విత్ మై కాంట్రాక్టర్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ఓకే, ఇది వేసినవా, నేను వచ్చి చెక్ చేస్తూ ఉంటా ప్రతిసారి. ఓకే, ఇట్స్ డన్. ఓకే, సెకండ్ డే 2, ఓకే రూఫ్ వేయాలి. ఓకే, రూఫ్ వేయాలంటే అవన్నీ అరేంజ్మెంట్స్ చేయాలి. సో అగైన్ నేను వచ్చి చూస్తూ ఉంటా. సో దెర్ ఇస్ ఎ కంటిన్యూస్ మానిటరింగ్ ఆన్ టు మై హౌస్ కదా. సిమిలర్ గా అజైల్ మెథడాలజీస్ లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఒక సాఫ్ట్వేర్ ని డెలివర్ చేసేటప్పుడు ఇటరేషన్స్ అంటాం. ఇటరేషన్స్ అంటే ఏంది? ఎవ్రీ 2 weeks కి ఒక పీస్ డెలివర్ చేస్తా, ఇంకో 2 weeks కి ఇంకొక పీస్ డెలివర్ చేస్తా, ఇంకొక 2 weeks కి ఇంకొక 2 week ఇట్లా డెలివర్ చేస్తున్నా. నథింగ్ బట్ యు ఆర్ డెలివరింగ్ ఏ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఈచ్ ఇటరేషన్, రైట్? ఇటరేషన్ 1 ఒక 10% డెలివర్ చేసిన, ఇటరేషన్ 2 ఒక 20% డెలివర్ చేసిన, ఇటరేషన్ 3 30%. సో యు ఆర్ డెలివరింగ్ ఏ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఆన్ ద రెగ్యులర్ ఇంటర్వెల్స్. నథింగ్ బట్ వాట్? కంటిన్యూస్ డెవలప్మెంట్. ఓకే, కంటిన్యూస్ గా డెవలప్ చేస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ ఏంటిది ఇక్కడ? క్లయింట్ ఈస్ విత్ యూ డ్యూరింగ్ యువర్ డెవలప్మెంట్. నథింగ్ బట్ వాట్? ప్రతి స్టేజ్, ఇప్పుడు నేను అజైల్ మెథడాలజీ దేర్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్, సమ్ స్టేజెస్ అరౌండ్ 7 స్టేజెస్ ఉంటాయి. ప్రతి స్టేజ్ లో క్లయింట్ వాటర్ ఫాల్ మోడల్లోగా లాస్ట్ లో వచ్చి చూడడు. హీ విల్ కంటిన్యూస్లీ బీ విత్ ద యువర్ వెండర్. ఓకే, క్లయింట్ అంటే ఇప్పుడు నేను ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నా అనుకో, కంపెనీ అండ్ కి వర్క్ చేస్తే అది నేను వెండర్ అవుతా, అక్కడ క్లయింట్ వెండర్. ఓకే, సో ఇప్పుడు క్లయింట్ ఏం చేస్తాడంటే, నేను వర్క్ చేసే ప్రతి ప్రాజెక్ట్ లో నన్ను స్టేటస్ వచ్చి అడిగే హక్కు వాడికి ఉంటుంది అజైల్లో. తర్వాత నేను ఏం చేస్తున్నా, ఒక 10 days ఆఫ్ డ్యూరేషన్ ఉంటే 5 days మధ్యలో వచ్చి, సాయి కెన్ యూ ప్లీజ్ గివ్ ద డెమో అని అడగొచ్చు. ఇంటర్మ్ డెమో అంటాం. ఓకే, సో ఇక్కడ రెగ్యులర్ గా నేను క్లయింట్ తో డిస్కస్ చేస్తూ ఉంటాను నా రిక్వైర్మెంట్స్, నాకేమైనా డౌట్స్ ఉన్నా. లైక్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఐ విల్ కమ్ ఆఫ్టర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ సీ వాట్ అండ్ ఆల్ వీ హ్యావ్ డన్. సో ఇన్ అజైల్ ప్రాసెస్, whenever we are developing any of the software, we will have a regular interactions with the client, so that if you have any impediments or if you face any challenges, client will resolve it, or you can show it to the client saying that, boss, I'm having these problems. Then technical panel or technical team will have a discussion and try to resolve it. Okay, so yeah, so that is how we follow, like in the agile process. So when it comes to the definition of the agile methodology, nothing but it's a process. Agile methodology is a process basically. Okay, it promotes continuous iteration of development and testing throughout the software development. Nothing but see, continuous iteration ante the iteration ante like it keep on iterates. Ante let us say if I say 1, tarvata 2, tarvata 3, tarvata 4, nothing but what he is saying, continuous iteration అంటే కంటిన్యూస్ ఒక పీరియడ్ ఆఫ్ టైం తీసుకోండి. లెట్ us say ఒక 10 days అనుకోండి. 10 days ఆఫ్ టైం కి ఒక part 1 ఇస్తారు, 20 days ఆఫ్ టైం కి part 2, 30 days ఆఫ్ టైం కి part 3. నథింగ్ బట్ you are giving the software, nothing but you are delivering the software to the client on the regular intervals of time. Okay, you are delivering the software to the client on the regular intervals of time. ఆ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో నువ్వు ఏం చేస్తున్నావు? కంటిన్యూస్ గా డెవలప్ చేస్తున్నావు సాఫ్ట్వేర్ ని, దాంతో పాటు టెస్ట్ చేస్తున్నావు. సో అండ్ యు ఆర్ డెలివరింగ్ ఇట్ టు ద client. Okay, so now we will see agile methodology means it's a practice that promotes continuous iteration
of development and testing throughout the software development life cycle. Okay, so basically మనం ఏమన్నాం, అజైల్ ప్రాసెస్ అనేది ఏంది, ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే ఒక ప్రాసెస్ ఫాలో అవుతున్నాం. అందుకే మనం ఇక్కడ ఏమంటున్నాం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఎస్డిఎల్సి ప్రాసెస్ లో మనము వాటర్ ఫాల్ చూసినాం. నథింగ్ బట్ వీ హ్యావ్ జస్ట్ ఐడియా ఆఫ్ వాటర్ ఫాల్. దెర్ ఇస్ అనదర్ థింగ్ కాల్డ్ వి మోడల్, అండ్ థర్డ్ ఇస్ అజైల్. సో ఇన్ అజైల్ ఆల్సో వీ హ్యావ్ వేరియస్ మెథడాలజీస్, వేరియస్ ఇందులో కూడా different things ఉన్నాయి. We'll go one by one. Okay, so now let's see. So these are the some sensitive points. ఇక్కడ చూడండి, అజైల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఏంటంటే, అజైల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ is one of the simplest and effective process to turn a vision of business needs into software solution. ఇక్కడ అంటే త్రూ అజైల్ we are developing a software. సో ఇక్కడ చూడండి, ఎఫెక్టివ్ ప్రాసెస్ టు టర్న్ ఏ విజన్ ఫర్ ఏ బిజినెస్ అంటే it is clearly visible. అంటే I can see the progress of my project. I can track my project. ఓకే, నాకు క్లియర్ విజిబిలిటీ ఉండాలి. ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్ సింపుల్ లేమన్ ప్రాసెస్లో ఏం చెప్తా అంటే, I have given some piece of work to some of the people. Okay, I have kept a CC camera over there. Okay, I can clearly see the progress, right? I can sit at some remote place, I can track it. Okay, similarly there are many techniques in this process where I can see the clear visibility of my progress of the project. Okay, next, agile is a term used to describe software development approach that employ continuous planning, learning, improvement, team collaboration, evolutionary development and early development. సో సింపుల్గా వాడు ఏమంటున్నాడంటే, ఈ ప్రాసెస్ ఫాలో అవ్వడం వల్ల నేను క్లియర్గా నా ప్రాజెక్ట్ని ట్రాక్ చేస్తా, దాంతో పాటు అందరూ ఒక చోట, లైక్ యూనో, we will collaborate together, we will learn together, we will develop together, we will test together. Okay, and it helps us for detecting the early bugs అనుకోండి, త్వరగా డెలివర్ చేయొచ్చు. సో there are lot of advantages through this, and moreover we are all at a common place, and regular intervals of time we will have some kind of ceremonies, nothing but meetings. ఓకే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని కొలాబరేట్ చేసి ఒక దగ్గర వర్క్ చేసినప్పుడు దానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. లైక్ యూనో, కంటిన్యూస్ డెవలప్మెంట్ తో పాటు కంటిన్యూస్ లెర్నింగ్, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, యూనో, there can be lot of advantages. So that can be achieved through this process అంటున్నాడు. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటిదో చూద్దాం. సో there are, he has given, you know, like the agile software development emphasizes 4 core values. ఈ కోర్ వాల్యూస్ ఏంటిదో చూద్దాం. ఫస్ట్, ది ఇండివిజువల్ అండ్ టీమ్ ఇంటరాక్షన్ ఓవర్ ప్రాసెసెస్ అండ్ టూల్స్. ఇండివిజువల్ అండ్ ఇంటరాక్షన్స్. సో rather than relying on some documents, let us say, ఇప్పుడు ఇంతకు ముందు మీకు చెప్పినట్టు వాటర్ ఫాల్ మోడల్లో డాక్యుమెంట్స్ ఇచ్చేసేసి చదువుకొని దాని ప్రకారం చేయాలి అన్నట్టు ఉంటుండే. ఇక్కడ ఏంటంటే మనకి టూల్స్ ఉంటాయి. నిన్న మీకు చూపెట్టినాను కదా జీరా టూల్ అని. ఓకే, ఇఫ్ యూ రిమెంబర్, ఐ హ్యావ్ షోన్ యూ ఎ జీరా టూల్. సో అక్కడ టూల్లో మనకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అక్కడ లైక్ యూనో వీ కెన్ క్లియర్లీ సీ లైక్ రిక్వైర్మెంట్స్ కోసం సపరేట్ ఒక డాక్యుమెంట్ అట్లాంటివి ఏమి ఉండదు. మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. అక్కడికి వెళ్తే A to Z, లైక్ యూనో, స్టార్టింగ్ ఫ్రమ్ ద రిక్వైర్మెంట్, స్టార్టింగ్ నాట్ ఓన్లీ రిక్వైర్మెంట్స్, ఎవ్రీథింగ్. సో we will not rely on anybody. నాకు ఎవరో వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఏమి ఉండదు. అక్కడ క్లియర్ గా అందులోనే రిక్వైర్మెంట్స్ ఉంటుంది. I can go through there, I can read it, and I can give my updates. If I want to give any update, I can give it there. ఓకే, అంతకుముందు ఎట్లుంటుందంటే, ఒక డాక్యుమెంట్ లో ఒక తప్పు ఉంది అంటే దాన్ని అప్డేట్ చేసి మళ్ళీ ఇంకొక డాక్యుమెంట్ రిలీజ్ చేయాలి. ఇక్కడ అట్లా ఉండదు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్, యునో, ఇఫ్ యూ వాంట్ టు కరెక్ట్ ఎనీ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్, client can directly update in the Jira so that it reflects everybody. Okay, వర్కింగ్ సాఫ్ట్వేర్ ఓవర్ కాంప్రిహెన్సివ్ డాక్యుమెంటేషన్. అదే చెప్తున్నా, జీరా అనే ఒక టూల్ ఉంది, దాని మీద మనము ఆధారపడతాం, అండ్ నాట్ ఆన్ ద ఎనీ డాక్యుమెంటేషన్ పార్ట్. అండ్ కస్టమర్ కొలాబరేషన్ ఓవర్ కాంట్రాక్ట్ నెగోషియేషన్. ఓకే, ఎవ్రీథింగ్ వి విల్ హ్యావ్ ఏ, యునో, వి విల్ కొలాబరేట్ విత్ ద కస్టమర్, రైట్? ఓకే, మనమంతా కూడా లైక్ we will have a regular intervals of discussions with the customer. Okay, we will continuously be with the discussions with the customer, and
ఇఫ్ లెటస్ సే ఒక రిక్వైర్మెంట్ 5 ఉంది లేదా రిక్వైర్మెంట్ 4 ఉంది, అందులో ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటున్నాం, వీ కెన్ డైరెక్ట్లీ డిస్కస్ విత్ ద కస్టమర్. బికాస్ మనకి ఏదైతే డ్యూరేషన్ ఉంటుందో క్లయింట్ తో డిస్కస్ చేసేది రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మాట్లాడతాం కాబట్టి ఏమన్నా తప్పులున్నా కరెక్షన్స్ ఉన్నా ఏదున్నా client has the authority to change the plan. Okay, so these are some fundamental principles. However, we will see it practically rather than going much theory. Let's go into the this part. Okay, so before going to theory, just oka chinna introduction to the scrum. Okay, ఇప్పుడు నేను ఇక్కడ చూస్తే ఇక్కడ అజైల్ ప్రాసెస్ లో చాలా 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 టైప్స్ ఆఫ్ డెలివరీస్ ఉంటాయి. ఓకే, అంటే అజైల్లోనే మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్క్రమ్ ఉంది, రైట్? స్క్రమ్ అనేది ఏంటిది? ఒక ప్రాసెస్. క్రిస్టల్ మెథడాలజీస్ ఒక ప్రాసెస్. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి, బట్ మనం నేర్చుకునేది మాత్రం స్క్రమ్మే అనమాట. ఓకే, ఫస్ట్ వన్ స్క్రమ్. సో నౌ వాట్ ఐ విల్ డూ, we will discuss about the scrum, right? We will discuss about the scrum. Agile methodology widely used thing ఏంటంటే స్క్రమ్ మోడల్ అంటాం. ఓకే, అజైల్ స్క్రమ్ అని కూడా అనొచ్చు. సో అజైల్ స్క్రమ్ గురించి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం ఏం చెప్తాం తెలుసా? లైక్ యా, సో అజైల్ స్క్రమ్ అనగానే ఇందులో స్క్రమ్ లో రోల్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీరు అందరు ఉన్నారు ఫ్రెషర్స్ అనుకుందాం, లెటస్ సే. ఓకే, ఫ్రెషర్స్ ఉన్నప్పుడు లెటస్ సే మామూలుగా మనం యు ఆర్ ఫెమిలియర్ విత్ ద టర్మ్స్, రైట్? టీమ్ లీడ్ అని, తర్వాత టెస్టర్స్ అని, డెవలపర్స్ అని, బిజినెస్ అనలిస్ట్ అని. సో స్క్రమ్ మోడల్లో ఏమంటామంటే స్క్రమ్ లో బేసికల్ గా డెవలపర్స్ ఉండరు, టెస్టర్స్ ఉండరు, బిజినెస్ అనలిస్ట్ అంటే ఉండరు. ఇన్ ద సెన్స్ వీ కాల్ దట్ యాజ్ ఎ స్క్రమ్ టీమ్. స్క్రమ్ టీమ్ లో డెవలపర్ అనము, టెస్టర్ అనము, వీ ఓన్లీ కాల్ దట్ స్క్రమ్ టీమ్. ఓకే, స్క్రమ్ టీమ్ అంటే ఏంటంటే స్క్రమ్ టీమ్ లో ఎవరెవరు ఉంటారు? బేసికల్ గా స్క్రమ్ మాస్టర్ అంటే మాస్టర్ is responsible for setting up the team, sprint meeting, removes obstacle to the progress. Okay, ఈ జస్ట్ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి: స్క్రమ్ మాస్టర్, ప్రోడక్ట్ ఓనర్, స్క్రమ్ టీమ్, రైట్? నౌ we will go to the, yes, 1 second. So yesterday, like we have seen, right? ఇప్పటి వరకు మనం ఏం చదువుకున్నాం? Like, you know, we have discussed about something related to the agile and all, right? So ఇప్పుడు అదే చెప్తున్నాను అనమాట. So whatever we have learned now, we will see it in practicals, right? So నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నా, స్క్రమ్ అనేది ఒక మోడల్ ఉంటుందని చెప్పినాను కదా. సో ఈ స్క్రమ్ మోడల్లో, ఓకే, ఈ స్క్రమ్ మోడల్లో we will see who and all are involved in this scrum model. So basically when I say scrum, right, scrum అనగానే ఏంటంటే స్క్రమ్ లో స్ప్రింట్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఓకే, స్ప్రింట్ అంటే ఏంది? డ్యూరేషన్ ఆఫ్ డెలివరీ. ఓకే, సపోజ్ స్క్రమ్ మెథడాలజీ ఫాలో అవుతున్నాం. సో మీరందరూ లైక్ ఫ్రెషర్స్, యూ హ్యావ్ జాయిన్డ్ ఇన్ మై కంపెనీ నౌ. సో వాట్ ఐ విల్ సే, హాయ్ గైస్, వెల్కమ్ టు ద స్క్రమ్ టీమ్ అంట. ఓకే, వెల్కమ్ టు ద స్క్రమ్ టీమ్. సో హూ అండ్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్క్రమ్ టీమ్? డెవలపర్స్. అంటే అర్థం కావడం కోసం చెప్తున్నా. జనరల్ గా ఒకసారి అయితే మనం స్క్రమ్ టీమ్ అంటాం, జనరల్ గా డెవలపర్స్, టెస్టర్స్ అనము. కాకపోతే ఐ వాంట్ టు డిఫరెన్షియేట్ ద రోల్స్ హియర్. ఓకే, డెవలపర్స్, టెస్టర్స్, బిజినెస్ అనలిస్ట్. If you are okay, let me write business analyst, right? తర్వాత టెక్నికల్ ఆర్కిటెక్ట్. ఓకే, అండ్ one sec, sorry. Okay, scrum master. Okay na? Developers, you know, right? Like developers basically
they start developing the nothing but the people who are involved in coding, right, for the application. Testers and who tests the application. Layman perspective later we can see the more details. Business analyst and who will be explaining the requirements to the developers and testers, right? Who will be explaining the requirements to the testers, technical architect, scrum master, etc. Right? So yeah, that is the role of the business analyst. So now coming to technical architect ante వీడు ఏం చేస్తాడు, మీకు ఏ సాఫ్ట్వేర్ తీసుకుంటే బాగుంటుంది, సపోజ్ నాకు డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నా, జావా తీసుకుందామా, C# తీసుకుందామా, ఏది తక్కువ పడుతుంది, విచ్ ఇస్ ఆఫ్ లెస్ కాస్ట్. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం, ఇందులో మనకి మార్కెట్లో కొత్తగా ఈ సాఫ్ట్వేర్ ఈ లాంగ్వేజ్ వచ్చింది, పైథాన్ యూజ్ చేద్దామా, జావా యూజ్ చేద్దామా, C# యూజ్ చేద్దామా, సేల్స్ ఫోర్స్ యూజ్ చేద్దామా అనేది సజెషన్స్ ఇస్తాడు టెక్నికల్ ఆర్కిటెక్ట్. ఓకే, సజెషన్తో పాటు ఎప్పుడన్నా ఏదైనా మన టెక్నికల్ టీం అయితే జావా టీం కానివ్వండి, ఏదైనా డెవలప్మెంట్ టీం ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా, వాళ్ళకి అవుట్కమ్స్ రాకపోయినా, లేకపోతే ఈజియెస్ట్ వేలో ఏదైనా చేయాలన్నా గైడ్ చేసేవాడు టెక్నికల్ ఆర్కిటెక్ట్. బిజినెస్ అనలిస్ట్ ఏంటంటే మనకి ప్రోడక్ట్ ఓనర్, ఎవరైతే ప్రోడక్ట్ ఓనర్ ఉన్నాడో వాడు ఏవైతే రిక్వైర్మెంట్స్ చెప్తాడో వీడు కేర్ఫుల్ గా విని ఇక్కడ ఉన్న ఆఫ్ షోర్ టీమ్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే, బిజినెస్ అనలిస్ట్ రోల్ ఏంటి? బిజినెస్ అనలిస్ట్ రోల్ ఏంటంటే, జస్ట్ గివ్ మీ ఎ మూమెంట్. సో యా, సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే లైక్ టెక్నికల్ ఆర్కిటెక్ట్ రూల్ అది. బిజినెస్ అనలిస్ట్ వచ్చేసరికి లైక్ హీ విల్ ఓన్లీ ఫోకస్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ విచ్ ఆర్ గివెన్ బై ద ప్రోడక్ట్ ఓనర్. సో వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్స్ గివెన్ బై ద ప్రోడక్ట్ ఓనర్, that will be broken down and he will explain it to the developers, testers, etc. Okay, Scrum Master is a person, acts like a team lead, but it's not the lead. He is the responsible person for whole team, either in terms of in terms of like estimations, ante ఈ పర్టికులర్ వర్క్ ఎంత ఎస్టిమేట్, ఎన్ని డేస్ కోడ్ చేస్తావు, లైక్ 10 days పడుతుందా, 5 days పడుతుందా, తర్వాత if you want to go on any personal leave or sick leave or any emergency leave, he is the person who is take care of that. Suppose whatever you are facing, anything, any problems kanivandi, or some good things or bad things, for everything Scrum Master is responsible. And if you want anything, he is the center of point for whole Scrum team. And he is the person who discusses, who will have a good interaction with your product owner. Okay, either he set ups all the meetings, like sprint planning meeting, avanni nen next cheptanu. So just I am explaining the terms. So he is a key person in the whole team, right? So ఈ రోల్స్ అన్ని క్లియరా? మీ రోల్ ఎక్కడికి వస్తుంది అంటే, స్క్రమ్ టీంలో యూ విల్ బి యాక్టింగ్ లైక్ ఏ టెస్టర్. ఓకే, టెస్టర్ అంటాం, కానీ జనరల్గా ఆ టెస్టర్ ఒకప్పుడు ఉండేది, బట్ నౌ థింగ్స్ గాట్ చేంజ్డ్. కెన్ వి క్విక్లీ రీకనెక్ట్?